రోజున బైబిల్ సెలవిస్తుంది, ప్రభు అంటున్నాడు కదా, లూకాసు వార్తలో స్పష్టంగా దేవుడు చెప్తున్న మాటను మనం జ్ఞాపకం చూసినట్లయితే ఏమంటున్నాడు దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, కాబట్టి మీరు జరగబోని వీటినెల్లను తప్పించుకొని, ఏంటిని తప్పించుకోవాలంటారంట? జరగబోయే వాటిని. ఈ రోజున చాలా మంది ఏమని బోధిస్తున్నారంటే, సంఘము శ్రమలలో ఉండదు, శ్రమలలో సంఘం అనేది కనబడదు, 7 సంవత్సరాల ముందు సంఘం ఎత్తబడింది, ఆ 7 సంవత్సరాల తర్వాత శ్రమలు, ఆ తర్వాత 3.5 సంవత్సరాలు శ్రమలు, మళ్ళీ 3.5 సంవత్సరాలు మహాశ్రమలు ఉంటాయి, ఆ తదుపరి మరలా యేసు ప్రభువు ప్రత్యక్షమవుతాడు, అప్పుడు ప్రతి నేత్రము చూసిద్ది అని చెప్తాం ప్రారంభించారు. ఇప్పుడు వీళ్ళకి గమనించండి, ఒకవేళ అదే వాస్తవం ఇది వాక్యం ఏమవ్వాలా? జరగబో వీటినెలను తప్పించుకొని, అంటే జరగబోయే శ్రమలను తప్పించుకోవాలి అన్నదే దేవుని ఉద్దేశం. కనుక జరగబోయే శ్రమల నుంచి నువ్వు విడిపించబడాలంటే, ఆ శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి నువ్వు బయటపడాలి అంటే దేవుని వాక్యం నువ్వు ఏం చేయాలి తెలుసా? దానిలో నీ యొక్క జీవితంలో ఎలా ఉందో, దేవుని వాక్యంలో ఏమైతే రాస్తుందో అది పచ్చి లెక్కనికి తెలియాలి. అదే అంటున్నాడు ఇక్కడ, జరగబోయినలను తప్పించుకొని మనిషి కుమారులు బోటకు శక్తి గలవాడన్నట్లు ఎల్లప్పుడూ ఏం చేయాలంటమ్మా? ప్రార్థన. ఎల్లప్పుడు ఏమైనా అనుభవం కలిగి ఉండాలి? ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. ఎంతవరకు మనం ప్రార్థన అనుభవాన్ని కలిగిన ఆత్మీయ జీవితం కలిగి ఉంటున్నాం? రోజులో ఒక అరగంట నేను ఇంట్లో ప్రార్థన చేస్తున్నారా? 10 నిమిషాలన్నా ఏమ్మా? ఉరుకులు పరుగులే, ఉదయాన్నే లేచిన మొదలుకొని సాయంత్రం పడుకునే దాకా ఉరుకులు పరుగులే, ఏమి అసలు ఏ పని తవడదు, పనులన్నీ అట్టగుంటాయి. ఒక రోజు అంటారు, ఏం కనుక ఈరోజు అసలు పనే తమలేదు అంటారు. అంటే అర్థమేంటి చెప్పండి? ఎంత పని చేస్తున్నా అవ్వట్లేదంట పని, ఎంత పని చేస్తున్నా పని అయిపోవట్లేదంట. అలా ఉరుకులు పురుగులతో ఆత్మీయ జీవితంలో చాలా వరకు భక్తి జీవితాన్ని పాడు చేసుకునే వారికి కనిపిస్తూ ఉన్నారు. దేవుని జనగమా దయచేసి గమనించండి. దేవుని వాక్యం వైపు మనసు పెట్టినట్టయితే పరిశుద్ధుడైన దేవుడు సెలవిస్తున్నమాట, ప్రార్థన అనేక దూపము నీ ఇంట్లో ఉండాలి. ఈరోజు నా ప్రార్థనా శక్తి గురించి తెలియజేయబడుతున్నాడు దేవుడు. ప్రార్థనలో శక్తి దాగుందమ్మా, ప్రార్థనలో శక్తి దాగుంది. ఈ శక్తి ఎంతవరకు ఎలాంటి కార్యం చేసిందంటే, అసాధ్యమైనవి కూడా సుసాధ్యం చేయగలిగింది ఒక ప్రార్థన, అసాధ్యమైన కార్యాలు కూడా సుసాధ్యం చేయగలిగింది ఒక ప్రార్థన. నేను దేవుని జనాంగమా దయచేసి గమనించాను, ఎంత మోకాళ్ళ అనుభవంతో కూడిన ప్రార్థన ఉంటుందో అంత ఆత్మీయ జీవితంలో డెవలప్మెంట్ అవుతాం, అంత అభివృద్ధి చెందుతాం ప్రభు సన్నిధిలో. ఒకవేళ మోకాళ్ళు సహకరించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూర్చొని ప్రార్థించాయి, నిలబడే ప్రార్థించాయి, లేకపోతే పడుకునే ప్రార్థించాయి, నీ ఇష్టం. ప్రార్థన మాత్రము మానవద్దు, ప్రార్థన చేయడం మాత్రం మానవద్దు, దేవుని అడగడం మాత్రం మానవద్దు, దేవుని దగ్గర విజ్ఞాపన చేయడం మాత్రం మానవద్దు. నేటి కాలం ముందు చాలా మంది దేవుని దగ్గర విజ్ఞాపన చేయడం మర్చిపోతూ ఉన్నారు, వాటిని విడిచిపెడుతూ ఉన్నారు. సమస్యను బట్టి ఆలోచిస్తూ ఉన్నారు, కష్టాలను బట్టి ఆలోచిస్తూ ఉన్నారు, రోగాలను బట్టి ఆలోచిస్తున్నారు, పక్కన అభివృద్ధిని బట్టి ఆలోచిస్తున్నారు, ఇరుగు పొరుగు వాళ్ళక పని పాటలను బట్టి ఆలోచిస్తూ ఉన్నారు. కానీ నీ గురించి నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నావా? ఎంతవరకు ప్రార్థన అనుభవాన్ని కలిగిన వారు భక్తిగా ఉన్నావు? బైబిల్లో ప్రార్థించి పాడైపోయిన వాడు ఒక్కడు కూడా లేదు. ప్రార్థన చేయక బలహీనమైపోయి వారి జీవితాల పతనావస్థ స్థితికి తీసుకెళ్ళిన వాళ్ళు కలరు, కానీ ప్రార్థించి పాడైపోయిన వాడు ఒక్కడు కూడా లేదు. ఈ రోజున క్రైస్తవ సమాజము అభివృద్ధి చెందలేకపోవడానికి, క్రైస్తవ సమాజంలో ఉన్నతమైన స్థితి వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? ప్రార్థన ఆయుధాన్ని వారు పట్టుకోవట్లేదు. దేన్ని పట్టుకుంటున్నారో తెలుసా? దేవుని జనాంగమా, వాళ్ళ చర్చి కంటే మా చర్చి బాగుండాలి, వాళ్ళకంటే మేము బాగుండాలి, వాళ్ళకంటే విధానం మేము పండగ బాగా చేయాలి, వాళ్ళకంటే మేము ఇదే భజన తప్ప, వాళ్ళకంటే వాళ్ళకంటేనే తప్ప వాళ్ళకంటే నా ప్రార్థన ఎట్టుందని ఎప్పుడన్నా ఆలోచించారా? ఏమండి? ఎప్పుడైనా
పక్క వాళ్ళ ప్రార్థన, వాళ్ళు ప్రార్థన చేస్తే దర్శనాలు చూస్తున్నారు. మరి నువ్వు చేస్తే ఏం చదువుతున్నా? అది పెంతుకొస్తోడికి అండి అంటారు. బైబిల్ పెంతుకొస్తోడికి ఇచ్చాడు దేవుడు. నీకేమలేదా? నీకేమలేదా? ఏమా దర్శనాలు పెంచుకొస్తాడండి, అది మనకు సంబంధం కాదండి అంటారు. బైబిల్లో గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడు? మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించాడు, ఆత్మను కుమ్మరించాడు. మరి ఏం చేస్తారంట? ఒకసారి చదవండి లేఖనాన్ని. అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయము 17వ వచనం చదవండి. అంత్యదినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించాను. మీరు కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలగగలరు. చాలా ఎంతమంది ఉన్నారు సంఘంలో ప్రవచించేవాళ్ళు? బ్యాప్టిస్టులు ప్రవచిస్తారని రాసుందా? పెంతెకొస్తేయులు ప్రవచిస్తారని రాసుందా? లోకములో ప్రవచిస్తారని రాసుందా? వాళ్ళకి సంబంధించింది వచనం అని రాసుందా? ఏమండి, బైబిల్లో అందరికి సంబంధించింది. అంత్య దినాలు అందరూ ఉన్నారు. ఒక బ్యాప్టిస్ట్ వాళ్ళు లేరు, లోకములో లేరు, సిఎస్ఐ లేరు, లేకుంటే మెథడిస్ట్ వాళ్ళు లేరు, లేకుంటే పెంతెకొస్తేయులు కాదు, అందరూ అంత్య దినాలు ఉన్న వాళ్ళమే. ఇప్పుడు దేవుడు ఏమొచ్చాడు? ఆత్మను కుమ్మరిస్తాడు. ఆత్మ నింపుదలను మనం సంపాదించుకునే వారికి ఉండాలి. మన ప్రార్థన అనే దూపము మనలో ఉండాలి. ఎప్పుడైతే ప్రార్థన అనే దూపం నీలో వస్తుందో ఆటోమేటిక్గా నీ స్థితి, నీ గతి రెండు మారుతాయి, పరిస్థితులు మారుతాయి. అన్ని విషయాల్లో మేలుకరమైన స్థితిని అనుభవిస్తావు, క్షేమకరమైన స్థితిని అనుభవిస్తావు. ఈ దేవుని బిడ్డ దయచేసి గమనించండి. ప్రార్థన ద్వారా దేవుడు చేసే గొప్ప కార్యము. కొన్ని కార్యాలు మీతో పంచుకుంటాను ఈ దినాన్న. ఒకవేళ ప్రార్థన చేయలేక నువ్వు అన్ని కార్యాలు పొందుకోలేకపోతున్నావేమో, అయితే దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేయమన్నమాట. ప్రార్థన అనేది శక్తి దాగుంది. ఆ శక్తిని సంపాదించుకోలేకపోతున్నావేమో, ఇది నా దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని జనాంగం దయచేసి గమనించండి. 91వ కీర్తన 15వ వాక్యాన్ని ఒకసారి చదవండి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండెదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. ఆమె ఈరోజు దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ప్రార్థన చేస్తే నేను జవాబు ఇస్తా. ఎంతమంది దేవుని దగ్గర జవాబు పొందుకుంటున్నారు ప్రార్థన చేసి? ఏమండి, ప్రార్థన ద్వారా ఎంతమంది దేవుని దగ్గర ఆన్సర్ సంపాదించుకుంటున్నారు? ఉదాహరణకు సంవత్సరం అంతా చదివిన ఆ సబ్జెక్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ ఎగ్జామ్ రిజల్ట్ కోసం ఏం చేస్తారు? బడి కాపులు కాస్తారు, కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తారు. ఆ ఎగ్జామ్ రిజల్ట్ కోసం ఎదురు చూసి రిజల్ట్ రాగా అమ్మాయి అనుకుంటాం. మరి 30 సంవత్సరాలు నీ వయసుకి, 30 సంవత్సరాల నుంచి ఒక్క రోజుల్లో దివస్వరమా? 40-50 సంవత్సరాలు ఉంటాయా? ఒక 60 సంవత్సరాలు ఉన్నాయా? మరి 60 సంవత్సరాల్లో ఇన్ని రోజులు ప్రార్థన చేయాలా? ఒక్క రోజు ప్రార్థన కన్నా ఏమిన్నాం? మనకు అవసరం ఎలాంటిదంటే అప్లోడ్ చేయడమే కానీ డౌన్లోడ్ చేసుకోవడం మనకు రాదు. మనకు అవసరం లేదు. మనంతా అప్లోడింగే, నా డౌన్లోడింగ్ మనకు అవసరం లేదు. ఇన్పుటే కానీ అవుట్పుట్ మనకు అవసరం లేదు అన్నట్టు. ప్రార్థన చేస్తున్నావు, దేవుని వాక్యం సెలవిస్తుంది, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తా. జాబ్ చెప్తాడంట. నువ్వు దేనికోసమైతే ప్రార్థన చేస్తావో దానికి సరైన జాబ్ దేవుడు ఇస్తాడు. బైబిల్లో ఇలా జవాబు పొందుకున్న భక్తులు ఎంతమంది ఉన్నారా? కొందరన్నా ఉన్నారా? మీకు తెలిసి మీకు తెలిసిన భక్తులు కొందరైనా ఉన్నారా? ప్రార్థన చేసి జవాబు పొందుకున్నవారు ఉన్నారా?
ఉంటే ఆ పేర్లు చెప్పాలి కొంచెం. మేమే పొందుకోము, మళ్ళీ ఆసరణ మాకేం తెలుసు అంటారా? మేము ప్రార్థన చేయడం, స్తోత్రం అనుకోవడం, వెళ్ళిపోవడం తప్ప ఇంకా ఆయన ఏం చెప్తాడో మాకు అవసరం లేదు. ఆయన ఏం చెప్తాడో నాకు అవసరంలా. ఉదాహరణకు ఒక చిన్న మాట చెప్తాం, మీకు బాగా అర్థం చేసుకోండి. మీకున్న సమస్య పరిష్కారం కోసం సీఎం గారిని కలవాల్సి వచ్చారు. సీఎం గారిని కలిశారు. ఎలాగో కష్టపడి ఆయన కలిశారు. ఆయన దగ్గరికి వెళ్ళేసి మీ బాధంతా చెప్పుకోవాలని దగ్గర అపాయింట్మెంట్ అడిగారు. ఒక పావు గంట అపాయింట్మెంట్ ఇచ్చారు. మీ బాధంతా చెప్పుకున్నారు. చెప్పుకున్న తర్వాత వింటూ ఉండగానే ఆయనకు కొన్ని ఆలోచనలు వచ్చాయి. మీకు ఇలా చెప్పాలి, ఇలా ధైర్యపరచాలి, ఇలా ఉండాలి, మిమ్మల్ని ఇలా బలపరచాలని, మీకు ఇలా భరోసా ఇవ్వాలని కొన్ని ఆలోచనలు వచ్చాయి. చెప్పేశారు. పావు గంట అయిపోయింది. ఓకే సార్ ఉంటా, మరి వెళ్తానని చెప్పేసి వచ్చేసాడు. ఎవరు పిచ్చోడు చెప్పండి? ఎవరు పిచ్చోడు? ఎన్నవాడు పిచ్చోడు. చెప్పున్నాడు కాదు, చెప్పున్నాడు క్లారిటీగా ఉన్నాడు. ఏం తెలుసా? నేను పావు గంట అపాయింట్మెంట్ అడిగాను, పావు గంట నాకు ఇచ్చారు, నా పావు గంట అయిపోయింది. నా బాధ నా గాథ అని చెప్పేసి అయిపోయింది. ఆయన ఏం చేసుకుంటే ఇంటి నాకే వెళ్ళిపోతా, నాకే చేయకపోతా నాకే. మరి అంత ప్రయాసపడి ఆడికెళ్ళటం లేదు. ఇంకా ఎవరిని కూర్చోవడం చేద్దాం? కానీ గమనించండి, రోజుల తరబడి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నవే, ఈరోజు ప్రార్థనకి ఈరోజు నీకు జాబ్ నీ దగ్గర దొరుకుతుందా? దొరకకపోతే నువ్వేం చేస్తున్నా? ఎవరిని పిచ్చోడం చేయాలనుకుంటున్నావు? ఎవరిని విరోధం చేస్తున్నా? అంటే నీకున్నంత టైము ప్రభుత్వం గడపడానికి అసలు లేదు. ఆయనకి అపాయింట్మెంట్ ఇస్తున్నావు. ఆయనకి 2 hours నీతో గడుపుతాను, అంతకంటే ఎక్కువ గడపను ఆయనకి ఇస్తున్నావు. ఆ 2 hours తర్వాత ఒక 5 నిమిషాలు ఆయన నీతో మాట్లాడాలనుకుంటే అంతే, అస్సలు కుదరదు. తుడుచుకోవడం, వెనకాల తుడుచుకోవడం, పోవడం. ఇదేనా దేవుడు? జాబ్ ఇచ్చే దేవుడు. పాట ఉంటుంది కదా, మాట్లాడే దేవుడు నీవే కదా అంటారా, పుట్టవు చెట్టువ కావు. కనుక ఆయన అంటాడు మాట్లాడే దేవుడు. ఎందుకంటే ఒక భక్తుడు ఇంకో పాట పడతాడు, మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు అనేవాడు. ఎందుకంటే రోజున దేవుని ప్రత్యక్షత, దేవుని స్వరమిని ధైర్యపరచబడ్డవాడు చాలా మంది ఉన్నారు. దేవుని ప్రత్యక్షతలో దేవుని చూసి ఆనందించి వారి జీవితాలను ధన్యం చేసుకున్న వారి జీవితాలు చాలా ఉన్నాయి. రోజు చేయవలసిన పని ఏంటంటే ప్రార్థనలో శక్తి ఉంది. ఆ శక్తులు పొందుకోలేకపోవడానికి కారణం కూడా రీజన్ ఆయన స్వరం వినలేకపోవడం. ఈరోజు ఆయన స్వరాన్ని వినగలిగితే ఆయన శక్తులను సంపాదిస్తావు. ప్రార్థనలో ఉన్న శక్తిని సంపాదిస్తావు. ఈ ప్రార్థనలో ఉన్న శక్తిని సంపాదించలేకపోతున్నావు అంటే కారణం ఏంటంటే ఆయన స్వరాన్ని వింటున్నా. నీ పనేతో నువ్వు గడుపుకుంటున్నావు, నీ అవసరం వద్ద నువ్వు వెళ్తున్నావు, వచ్చేస్తున్నావు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు? ఈరోజు నువ్వు కష్టంతో కన్నీటితో ప్రభు పాదాలను పట్టుకున్నప్పుడు, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో కన్నీరు కాలుస్తున్నప్పుడు ఆయన నీతో ఏం చెప్పాలనుకుంటున్నాడో అది మాత్రం నువ్వు వింటున్నా. అలా రెండప్పుడు శక్తి ఎలా వచ్చింది, బలం ఎలా వచ్చింది, ధైర్యం ఎలా వచ్చింది? కృంగిపోతున్న ఒక వ్యక్తికి వెనక మన భరోసా నుంచి మరి అని చెప్పేసి ఒక మాట నీకు కినపడితే ఎలా ఉంటుంది? భయపడకు, నేను తోడుకున్నాను ఒక మాట చెప్పాడు దేవుడు, చాలా అని గొప్ప ధైర్యం ఉంటుంది. ఆ రోజున బాగా కృంగిపోతున్నా. ఎలా కృంగిపోతున్నానంటే, తెనాలిలో స్థలం కొన్నా. దగ్గర 4.5 లక్షలు పెట్టి స్థలం కొన్న తర్వాత డబ్బులేమి లేవు. మా అమ్మ మా నాన్న పొలం అమ్ముకొస్తామని ఆయన వెళ్ళి ఈ లోపే ఎక్కడైనా వడ్డీకి తీసుకుని ముందు స్థలం కొనేస్తారా, బేరం ఇచ్చేస్తారని వాటి తొందర పెడితే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ₹2 వడ్డీకి 2 లక్షల రూపాయలు తీసుకొచ్చేసి ఆ డబ్బులు కట్టేసి ఆయన దగ్గర అగ్రిమెంట్ రాపించుకున్నా. అమ్మడు పొలం అమ్ముకొస్తామని వెళ్ళిన వాళ్ళు ఏం చేశారు మళ్ళీ ప్రార్థించారు.
అది మాట కాదు. ఏమన్నా తెలుసా? అరే పొలం అనేది ఏమనట్లేదు, నీ చెప్పు నువ్వు పడిపో అన్నాను.